హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే రథసప్తమి రోజు పాయసం చేస్తున్నాననమాట. ఇంకా అదే ఇక్కడ పాయసం అందరూ ఎలా చేస్తారో ఏమో నాకు తెలీదు. నేను చేసే స్టైల్ అయితే చెప్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఫస్ట్ నేను ఇంతకుముందు ఎట్లా చేసేదాన్నంటే ఫస్ట్ బియ్యం మెత్తగా కుక్కర్లో అన్నం బాగా మెత్తగా వండించి ఎసరు ఎక్కువ పోస్తే మెత్తగా అవుతుంది కదా, అది కూడా కుక్కర్లో వేసుకుంటే ఇంకా బాగా మెత్తగా అవుతుంది అనమాట అన్నము. ఇంకా అందుకోసం నేను ఇంతకుముందు అట్లా చేసి బెల్లం కూడా పక్కన పానకం చేసుకొని ఆ తర్వాత కలిపి చేసేదాన్ని, లాస్ట్లో పాలు పోసేదాన్ని. కానీ ఎందుకో అది నాకు టేస్ట్ సాటిస్ఫాక్షన్ అవ్వలే. ఇంకా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాను అనమాట. అదేంటంటే ఫస్ట్ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఆల్రెడీ బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ముందు నానబెట్టుకుంటాను. ఇంకా పాలు ఒక పొంగు వచ్చినాక ఇంకా అందులోనే బియ్యం వేసేస్తాను అనమాట. బియ్యం వేసేసి ఆ పాలలోనే బాగా అన్నం ఉడికిచ్చేస్తా. అప్పుడే ఎంత టేస్ట్ వస్తుందంటే అసలు అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పినట్లు. ఇంకా బియ్యం బాగా మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసేస్తా. బెల్లం వేసేస్తే ఇంకా ఆ తర్వాత మన ఇష్టం, ఇంకా అదేమంటారు, యాలకుల పొడి, ఆ తర్వాత జీడిపప్పు, కిస్మిస్, అది చాయిస్, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇక్కడ అవేం వేయలేదు, ఓన్లీ అది యాలకుల పౌడర్ ఒకటి వేసినాను. ఇంకా అట్లా ఏదైనా వేసుకోవచ్చు. చూడండి అట్లా కలుపుతుంటేనే ఆ మీగడ బాగా వస్తుంది కదా, పాలలో ఉడికి ఉడికి ఆ మీగడ ఆ టేస్టే బాగుంటుంది. ఇక్కడ గాజులు వేసుకున్నాను చూపిస్తున్నా, శారీకి మ్యాచింగ్ గాజులు వేసుకున్నానని. ఇంకా బ్లౌజ్ అయితే కొంచెం లూజ్ ఏమో అయినట్టుంది. ఇంకా అదే చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇది పాయసం అయితేనే పూజకి చేసేసుకోవాలి. ఇంకా అంతా రెడీగా ఉందిలేండి, పాయసం ఒక్కటి అయిపోతే అయిపోతుంది. ఇంకా అదే చేస్తున్నా, పూజ కోసం అన్నీ తీసేసుకుంటున్నాను అనమాట. ముందు ముందు రోజు పూలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని బండ అంతా ఇంకా పూజ చేసేసుకుంటున్నా. అవన్నీ తీసేసుకోవాలా. ఇంకా దీపం అయితే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కదా మా ఇంట్లో, చెప్తుంటా కదా, ఎప్పుడైనా కొండ ఎక్కకుండా వెలుగుతుంటుంది. ఇంకా పాప ఉందనుకో రెగ్యులర్గా చేస్తుంది పూజ. ఆమె లేకుండా చేస్తాను, కానీ పాప ఉంటే ఇంకా రెగ్యులర్గా చేస్తుంది అనమాట. ఓపిక, ఇష్టం బాగా పూజ చేయడం. ఇంకా నాకు కూడా బాగా ఓపిక, అదే నా కూతురికి వచ్చింది. చేసుకోవాలబ్బా ఇంట్లో, మనకు భగవంతుడు ఇన్ని ఇచ్చినాడు, అట్లీస్ట్ ఆయనకు మనం ఏమి ఇవ్వగలం చెప్పండి. పూజ చేసుకుంటే అక్కడ కూడా మన స్వార్థమై మన మనశ్శాంతి ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. పూజ చేసుకుంటే ఏమంటారు, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఖచ్చితంగా చేసి చూడండి మరి ఎవరికైనా. ఎందుకంటే ఆయన మనకి ఇంత ఇచ్చినాడు, ఆయనకు మనం ఏమి ఇస్తున్నాం చెప్పండి. మా అంటే అలంకరించి పూజ చేసి ఆ పండగ పబ్బాలు వస్తే నైవేద్యాలు పెడతాం, అంతకంటే ఎక్కువ ఏమి ఇస్తాం చెప్పండి. మన నుంచి ఆయన ఏం ఆశించడు, మనమే ఎంతగానో ఆయన నుంచి ఆశించుకుంటాము, ఎంతగానో కోరికలు కోరుకుంటాము, ఎంతగానో అడుగుతుంటాం కదా. అట్లీస్ట్ అంత అడిగినప్పుడు ఆయనకి మనం ఈ మాత్రం ఇవ్వకుంటే ఎట్లా చెప్పండి. కన్నయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడు కదా అసలు. మా దేవుని మందిరానికే కళ వచ్చిందిలేండి కన్నయ్యని పెట్టేసరికి. ఇంకా ఈయన కూడా పూలు దండిగా తెచ్చిన్నాడు. పూలు పెట్టి అలంకరిస్తే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మా దేవుని మందిరం కలకలలాడిపోతుందిలేండి. ఇంకా పూలు కొంచెం రెక్కలేమో రాలినట్టుంటే వేరే కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా రెక్కలన్నీ అక్కడ చల్లుకుందాం బాగుంటుంది కదా అనేసి అది ఇంకో కవర్లోకి వేస్తున్నా. ఎక్కువ ఏమి రాలలేదు, నిన్ననే తెచ్చినాడు. బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట పూలు, చాలా బాగున్నాయి. అవి ఏమంటారు, చామంతులు, గులాబీలు భలే ఉన్నాయి. ఎరుపు తెలుపు చామంతులు కదా, బాగున్నాయన్నమాట. ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాను. అన్నీ తోమి పెట్టుకున్నానులేండి ముందే, అన్నీ కడిగి పెట్టుకున్నా. ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ వడ్డిస్తే అయిపోతుంది. పూజ చేసుకుని నైవేద్యం పెట్టి పూజ చేసేసుకోవడమే. ఎంతమంది రథసప్తమి పూజ చేసుకున్నారు నాతో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో అయితే ఇక్కడేమో నేను సంక్రాంతికి ఉండను, ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో గొబ్బెమ్మలు లేవు. సో నేను ఎప్పుడు, అందరూ అంటారు కదా, ఆ గొబ్బెమ్మలు పెట్టిన పేడతో చేసే అదేమంటారు, పిడకలతో పాయసం చేసి పెట్టాలంట దేవుడికి. నేనైతే ఎప్పుడు చేయలేదు.
నాకెప్పుడు అవకాశం రాలేదు. ఎందుకంటే నేనెప్పుడు సంక్రాంతికి ఇక్కడ ఉండను. ఇక్కడ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాయిలే గానీ నేను గొబ్బెమ్మలు ఈడ పెట్టిందే లేదసలు. అక్కడ చూస్తేనా పండగ ఆడ ఉంటానా, కానీ ఆడ ఎప్పుడు గూడా అమ్మ వాళ్ళ ఇంట్లో గొబ్బెమ్మలు లేవనమాట అమ్మ వాళ్ళకు. సో, అందుకని ఎప్పుడైతే నేను గొబ్బెమ్మలు పెట్టి పాయసం అయితే చేయలేదు. ఇంట్లోనే చేస్తాను. మామూలుగా అయితే మిద్ది పైన సూర్యకిరణాలు పడేటట్లు పెట్టి అక్కడే పాయసం వండి అక్కడే చేస్తారంట. ఇంతకుముందు అయితే నేను ఒక పైన అయితే రథం వేసేసుకొని మంచిగా ఇంకా పూజ చేసుకునేదాన్ని. గోధుమల దీపం పెట్టేసి. ఇంకెప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాం కదా, ఇంకా అవన్నీ ఏవి పాసిబుల్ అవుతలేవు. అందుకోసం దేవుడా నాకు ఇంతకే ఇచ్చినావు, నాకు సొంత ఇల్లు, పెద్ద ఇల్లు, మంచి ప్లేస్ ఉన్నప్పుడు నాకు నచ్చినట్టు, నాకు ఎవరు అడ్డు చెప్పకుండా ఉండేటట్టు నేను చేసుకుంటాను అనేసి ఆయనకి చెప్పుకొని నా కోరికలన్నీ ఇట్లా నాకున్నంతలో నేను పూజ అయితే తృప్తిగా చేసుకున్నానులేండి. బాగానే లేట్ అయింది, అయినా పర్లేదు. పూజ తృప్తిగా అయింది కదా, అదే సంతోషం. ఇంక ఇట్లా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉండింది లేండి పూజ చేసుకున్న తర్వాత. ఎవరికైనా మనస్ఫూర్తిగా చేసుకుంటే ప్రశాంతత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది నేను గ్యారంటీ ఇస్తాను. చేయండి మళ్ళీ పూజ, మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఆ చేసిన ఫలితం వెంటనే మనం తీసుకుంటాము. అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత మనశ్శాంతిగా ఉంటుంది. మనకి ఎన్ని టెన్షన్స్, ఎంత స్ట్రెస్ ఉన్నా అన్నీ పోతాయి పూజ చేసేసరికి. ఇంకా ఆయననే మనకు ఆ గండాల నుండి అన్నిటినీ గట్టెక్కిస్తాడని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే పూజ అయితే మంచిగా చేసుకుంటాను. ఇంకా ఇట్లా చేయకూడదు, ఇంకా మార్నింగ్ 6 లోపు చేసే పూజకు ఉండే ఫలితం ఉంటుంది చూడు, అది పూజ అంటే, ఫలితం అంటే. అట్లా చేసుకోవాలా. ఇంతకుముందు అలానే చేసేదాన్ని, ఇప్పుడు కుదరక చేయలేకుంటున్నా. ఇట్లా బయట కూడా గడపకి పూజ చేసుకొని ఇంకా ఊదిబత్తులు పెట్టి, పాప ఊర్లో లేదు కాబట్టి ఇంకా నేనే ఒక్కదాన్ని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బయట కూడా పూజ, తులసమ్మకు దీపం పెట్టేసి చేసుకున్నాను. చెప్పండి మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ షేర్ చేసుకోండి. నేనైతే చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఇవి చెట్లకు వచ్చిన పూలు అనమాట, బయట చెట్లకు వచ్చినాయి డిసెంబర్ పూలు, నందివర్ధనం పూలు, అవి కూడా పెట్టేస్తున్నాను. అంతే కదా, మన ఇంట్లో పూసిన పూలు పెట్టి పూజ చేసుకోవాలా. ఇదండి ఇవాల్టి నా చిన్న వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.